బాగా ఉక్రోషంగా ఉన్నట్టుంది. అందరి ముందు నన్ను అవమానిస్తే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? తెలుసు, కానీ నిన్ననే అవకాశం నువ్వే ఇస్తున్నావు. మరి నేనేం చేశాను? ఇద్దరు కొడుకులు రెస్టారెంట్లో లేరు కాబట్టి నేను వెళ్ళి మెనూ డిసైడ్ చేశాను. అవి రెడీ అయ్యేలోపు ఒక తిక్క కస్టమర్ నానా గొడవ చేశాడు. నిన్నెవరైనా రెస్టారెంట్కి రమ్మన్నారా? లేదు. పోనీ నిన్నేమైనా రెస్టారెంట్కి వెళ్ళమని ఏజే చెప్పాడా? లేదు. మరెందుకు వెళ్ళావు? బాధ్యత వదిలేసి కొడుకులు ఇద్దరూ బయటికి వెళ్ళినందుకు వాళ్లకు పడాల్సిన తిట్లు నీకు పడ్డాయి. సడన్ గా ఫోన్ వచ్చి ప్రాబ్లం అని చెప్తే ఏజేం లేపుండాల్సింది. ఇవాళ ఎందుకో ఏజే ప్రవళికని తలుచుకుని అదే మూడ్లో ఉన్నాడు జయమ్మ. అందుకే లేపాలంటే మనసొప్పలేదు. పిచ్చి పిల్ల, ఇంత స్వచ్ఛమైన మనసుంది కాబట్టి నువ్వు నా కంటికి పసిపాపలా కనిపిస్తావు. ఏమైంది? టెన్షన్గా ఉన్నారు? ఏజేకి తెలిసిపోయింది అనుకున్నారా? అవును, ఏజేకి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది కదా. మీరు ఎక్కడికి వెళ్ళింది కరెక్ట్ గా ఎంక్వైరీ చేసుంటే ఏమయ్యోదోనని భయమేసింది. ఎంక్వైరీ సంగతి పక్కన పెట్టక్క, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళావని అబద్ధం చెప్పారో అక్కడికి ఫోన్ చేసి కనుక్కున్నా దొరికిపోయి ఉండేవాళ్ళు. మీరేం టెన్షన్ పడకండి. డాక్యుమెంట్స్ బ్యాంక్లో సబ్మిట్ చేస్తే వెంటనే లోన్ శాంక్షన్ చేస్తారు. అది అయిపోతే మన దారి మనం చూసుకుందాం. ఆ భానుకి మనల్ని ఛాన్స్ ఇవ్వకూడదు. అలా జరిగిందన్నమాట. అలా జరిగిందా? నేను ఇంకోలా అనుకున్నాను. ఏంటి మీరందరూ మీటింగ్ పెట్టారు? నన్ను చూసి వీళ్ళిద్దరూ అతి చేస్తున్నారు. మీటింగ్ పెట్టి ఏం చేస్తాం? మా వెనకాల ఏమన్నా కోట్లు ఉన్నాయా? ఆ ఏజే పడేసే ముష్టి. ఆపు వర్ధన్. ఆయన మిమ్మల్ని కన్న కొడుకుల్లా చూసుకుంటున్నారు. భాను అన్న మాటలు పట్టించుకొని మీరంతా ఆయనకి వ్యతిరేకంగా ఆలోచిస్తే మాత్రం చాలా తప్పు చేసిన వాళ్ళవుతారు. మాకంత దమ్ము లేదులే వదినా. మీ అత్తగారన్నట్టు మా అంతటా మేం బ్రతకడం తెలీదు. ఇంకో పని చేయడం చేత కాదు. మీ అందరి మాటల్లో నాకు కసి కనిపిస్తుంది. మీ అందరిలో అసంతృప్తి మొదలైంది. అది మీరు దాచుకోలేకపోతున్నారు. ఉమ్మడి కుటుంబంలో ఎవరి మీద ఎవరికి కోపం వచ్చినా కొంచెం సర్దుకుపోతే సమస్యలే రావు. నిజంగా మీరు నాకు ఏజేకి తెలియకుండా ఏమీ చేయట్లేదు కదా? లేదు లేదు, నిజంగానే మాకు ఏజే మీద కోపం లేదు. ఏజే మెచ్చే పనే చేస్తాం తప్ప నచ్చని పని మాత్రం చెయ్యం. అదే నిజమైతే అసలు సమస్య లేదు. భానుని పెళ్లి చేసుకోవడం ఒక్కటే రాంగ్ స్టెప్ అని ఏజే ఫీల్ అవుతున్నాడు. మిమ్మల్ని పెంచడం కూడా రాంగ్ స్టెప్పే అని ఫీల్ అయ్యేలా మాత్రం ఏం చేయకండి. ఈ దక్షక్క అన్నీ తనకు తెలుసు అనుకుంటుంది గాని ఏమీ తెలీదు. మనం నిరూపించుకొని అప్పుడు ధైర్యంగా చెప్పేద్దాం. గోవిందా 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 గోవిందా.
నాన్న ఏజే, ఏమిటలా దిగులుగా ఉన్నావు? నేను వాళ్ళని క్రమశిక్షణలో పెట్టానా, బాధ్యత లేకుండా తయారు చేశానా అనేది నాకు అర్థం కావట్లేదు జయమ్మా. తండ్రిగా పెంచావు, గురువుగా మందలించావు, స్నేహితుళ్ళ ఉండడం మర్చిపోయావు. నేను ఇదంతా వాళ్ళ కోసమే కదా జయమ్మా చేసేది. ఈ మాట నువ్వు కాదు, ప్రతి తండ్రి అంటాడు. కాని బిడ్డలకు ఏది మంచిదో అదే చేస్తూ, ఏది నచ్చదో దాని గురించి మర్చిపోతూ ఉంటారు. వాళ్ళకి నచ్చేదే చేయాలంటే వాళ్ళ భవిష్యత్తుకి పనికిరానివి కూడా అడుగుతూ ఉంటారు కదా జయమ్మా. అందుకే స్నేహితుల్లా ఉండాలి అంటున్నాను. ఇప్పటికీ మించిపోయిందేం లేదు నాన్న. వాళ్ళు నీ కింద పనిచేసినన్ని రోజులు పనిని పనిగానే అనుకుంటారు. అదే నువ్వు వాళ్ళకి సొంతంగా కొన్ని పనులు చేయమని అప్పచెప్పి చూడు, అది తమ పని అని చేసుకుపోతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి బాధ్యత తెలుస్తుంది. జయమ్మ అర్థం చేసుకున్నట్టుగా మనుషుల్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. గ్రేట్ జయమ్మ. పిల్లలు తెలిసి తెలియకుండా చేశారే అనుకో, పెద్దాళ్ళకు బుద్ధుండక్కర్లే. పిల్లని అలా గాలి కొదిలేయడమేనా? అంజలిని పెళ్లి చేసుకుంటాను అంకుల్. మీ పెద్ద కూతురు, మీ గారాల కూతురు గొప్పింట్లో సెటిల్ అయింది కాబట్టి నువ్వు రిలాక్స్ అయ్యావు. నేను నా కూతురు ఏమైపోతే నీకేంలే. అసలు నీకు మేము అవసరం లేదని అర్థమవుతోంది. నువ్వు నీ కూతురు ఇద్దరూ సంతోషంగా ఉండండి. అసలు మా గురించేం పట్టించుకోవద్దు. అదక్కడ ఎలాగూ ముప్పోటలా ఇష్టమైన వంటలు చేయించుకుని దర్జాగా కూర్చుని తింటోంది. మీరు కూడా బాగా తిని ఊరి మీద పడి తిరగండి. మేమేమైపోతే మీకేంటి? మీ ఇద్దరి కూతుళ్ళకి తల్లులం వేరు కావచ్చు, కానీ తండ్రివి నువ్వే కదా. అలాంటప్పుడు దాన్నొకలాగా దీన్నొకలాగా చూడటమెందుకు? అది రెండో పెళ్లి వాణ్ణి చేసుకుని సంతోషంగా ఉండొచ్చు, కానీ నా కూతురు చేసుకుంటే తప్పొచ్చి పడింది దీనికి. ఆపుతావా? భాను రెండో పెళ్లి చేసుకుందని ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. కనీసం అంజలికైనా మంచి సంబంధం తీసుకురావాలి అనుకుంటుంటే ఇలా ఆడిపోసుకుంటావేంటే? నేను గయ్యాళి గంగమ్మనై నిన్ను నీ కూతుర్ని ఆడిపోసుకుంటున్నాను. మంచి సంబంధం తెస్తాడంట, మంచి సంబంధం. తినడానికి తిండి లేదు కానీ ఓ గొప్పడికి పోతున్నాడు. పనస పండు లాంటి సంబంధం వస్తే పారేసుకుంటారా ఎవరైనా? ఆ భద్రి ఎంత మంచోడు. చంపేస్తాను కోసారి వాడి పేరెత్తావంటే. నీకు పచ్చ కామెర్లు వచ్చినట్టున్నాయే, అందుకే ఏది పనస పండు ఏది దిష్టి గుమ్మడికాయో పోల్చుకోలేకపోతున్నావు. నువ్వు ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టినా
అంజలి పెళ్లి విషయంలో నా నిర్ణయం మారదు. ఇప్పటికీ మించిపోయిందేం లేదు నాన్న. వాళ్ళు నీ కింద పనిచేసినన్ని రోజులు పనిని పనిగానే అనుకుంటారు. అదే నువ్వు వాళ్ళకి సొంతంగా కొన్ని పనులు చేయమని అప్పచెప్పి చూడు, అది తమ పని అని చేసుకుపోతూ ఉంటారు. జయమ్మ చెప్పింది కూడా కరెక్టే. వాళ్ళ కోసం ఏదైనా చేయాలి. గుడ్ మార్నింగ్ ఏజే గారు, చెప్పండి. మా కిషోర్ వర్ధన్ మీకు తెలుసు కదా? అయ్యో, ఎందుకు తెలీదు? మా బ్యాంక్ పనులన్నీ వాళ్ళేగా చూసుకుంటారు. వాళ్ళ కోసం ఒక బిజినెస్ సెట్ చేయాలనుకుంటున్నాను. వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తాను. వాళ్ళు అనుకున్నట్టు ఆ బిజినెస్ కోసం లోన్ ప్రాసెస్ చేయించండి. అలాగే సార్, తప్పకుండా. షూరిటీ నేను ఉంటాను. అన్నీ పక్కాగానే ఉంటాయి, పర్వాలేదు. ఓకే ఓకే సార్. కాకపోతే ఇది వాళ్ళు అక్కడికి వచ్చేదాకా చెప్పట్లేదు. చిన్న సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ప్లాన్ చేశాను. సీక్రెట్గా ఉంచండి. ఓకే ఓకే, ఉంటాను సార్. థ్యాంక్ యూ. ఏ బేకరీ, ఏం చేస్తున్నావు? పొంచి వింటున్నా. పక్కనే నిలబడి వింటున్నావు కదా, చెవ్వానికి అలా చేయేందుకు? అక్షరం కూడా అటు ఇటు కొట్టుకుపోకుండా ఉండడానికి. నువ్వు రహస్యంగా ఎందుకు మాట్లాడుతున్నావు? మీరు సీక్రెట్ అన్నారు కదా, పైగా మీ కొడుకులకు సర్ప్రైజ్ అని కూడా అన్నారు. మామూలుగా మాట్లాడొచ్చు, ఇక్కడెవరూ లేరు. అవునా? అయితే ఇప్పుడు మీ కొడుకుల చేత బిజినెస్ పెట్టిస్తారా? ఈ క్షణం తెలియని బాధను మోస్తూ అసలే కదలేనిది ఎందుకు కలిసామిద్దరం. తీయని గాయం ఎదని బాధిస్తుందిలే, పూదండను దారములాగా అల్లేస్తుందిలే. చేసేదే ఏమి లేదే, మన చేయి దాటిపోయే కాలంతో వాదులాడే పంతాలే మానుకో. నీళ్లు మాత్రం తీయగా ఉంటాయి. మీరు మీ కొడుకుల కోసం కాసిన కొబ్బరికాయ. నీ తలకాయ ఎవరితోనూ చెప్పుకో. ఒక్క చిత్రకి చెప్తాను. మొత్తం మీడియాకి చెప్పినట్టే. వద్దన్నానా? నాకు తెలీదు, నేను వెళ్ళి చెప్తాను. అరే ఆగమన్నానా? నాకు ఆగడం లేదు, వెళ్ళి చెప్పేస్తాను. ఓయ్, నువ్వు కావాలనే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ముందే చెప్పేస్తే సర్ప్రైజ్ ఏముంది? చెప్పకుండా ఉండాలంటే నాకేంటి? బ్లాక్ మెయిలా? ఏదో ఒక మేలు జరగాలి కదా. ఏం కావాలి? ఇవాళ రాత్రి నేను బెడ్ మీద పడుకుంటా, మీరు కింద పడుకోండి. వెళ్ళి చెప్పు. డప్పు కొట్టి మరీ చాటింపై. సర్ప్రైజ్ లేకపోయినా పర్వాలేదు, కానీ నా బెడ్ మాత్రం సాక్రిఫైస్ చేయను. మీరెక్కడికి? మనం బ్యాంకుకి వెళ్ళాలి కదా. అందరం ఒకేసారి వెళ్తే అందరికీ అనుమానం వస్తుంది. అయినా
మేము రాకుండా సైన్ చేయకుండా ఎలా మరి? మీరు కొంచెం లేట్గా బయలుదేరండి. దక్షకి భానుకి ఏమాత్రం డౌట్ రాకూడదు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసిరండి. కరెక్టే. ముందు మీరిద్దరు వెళ్ళండి. ఇద్దరం బ్యాంకుకి వెళ్ళినా ఏజీకి డౌట్ వస్తుంది, లేదంటే కోపం వస్తుంది. నేను రెస్టారెంట్కి వెళ్తాను, నువ్వు బ్యాంకుకి వెళ్ళు. కరెక్టే. ఇద్దరం రెస్టారెంట్లో లేకపోతే ఏజే ఊరుకోడు. వర్ధన్, కిషోర్, వెళ్ళొద్దు. రెస్టారెంట్గా? ఏంటి? ఏదో మీతో చెప్పకుండా వెళ్లారని అంత పెద్ద పనిష్మెంట్ ఇస్తారా ఏజే? అవును, రెస్టారెంట్ పని మీదే కదా వెళ్ళారు. ఆర్డర్ ఉందంటేనే కదా వెళ్లారు. వీళ్ళకి వోకల్ కార్డ్స్ పనిచేయట్లేదా? మరి మీరు మాట్లాడతారేంటి? నేను చెప్పేది పూర్తిగా వినరా? వెళ్ళొద్దు అంటే ఇప్పుడు వెళ్ళొద్దని. మీరిద్దరూ బ్యాంకుకి వెళ్ళండి. మేమందరం బ్యాంకుకు వెళ్ళాలనుకున్న విషయం తెలిసిపోయి ఉంటుందా? అయిపోయింది. ఏజే సర్వాంతర్యామి, అన్నీ తెలిసిపోయాయి. బ్యాంకుకి వెళ్ళి మేనేజర్ని కలవండి. నేను పంపించానని చెప్పండి. మిగతా విషయాలు ఆయన చూసుకుంటాడు. విషయం ఏంటో? సస్పెన్స్ కాదు, సర్ప్రైజ్. నాకు అర్థం కాలేదు. నాకేమీ అర్థం కాలేదు. చెంబులో మెదడు ఉందని ఎవరన్నారు? ఈ చెంబు ఎక్కడ దొరికింది మీకు? ఇది రాసిన వాడి మీదకి చెంబు విసిరాలనుంది. ఏ రాసినవాడు? నా తల రాత రాసినవాడు. పైకి విసిరితే అది వచ్చి నీ మీదే పడుతుంది. చెంబు మీద చెంబు పడితే ఏదో ఒక చెంబుకి సొట్ట పడుతుంది. అబ్బాయేజే, నా కోడల్ని ఏడిపించకు నాన్నా. అయితే మన టాపిక్ మధ్యలోకి దూరిపోవద్దని చెప్పు జయమా. అది సరే గాని, నేనన్న దానివల్లే కదా నువ్వు వాళ్ళని బ్యాంకుకు పంపించేది. అవును. నా కొడుకు బంగారం. చెప్పే పద్ధతిలో చెప్తే తప్పకుండా వింటాడు. అనే పద్ధతి చెంపించుకుని కొట్టినట్టుంటుంది.